హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డాట్స్ గెల్విని. ఈ రోజు వ్లాగ్ వచ్చేసి గణేష్ చతుర్థి వ్లాగ్ అనమాట. మా ఇంట్లో నేను ఎలా తయారు చేసుకుంటున్నాను ప్రసాదాలు అండ్ పూజా విధానం ఎలా చేసుకుంటున్నాను, మొత్తానికి మా ఇంట్లో గణేష్ చతుర్థి నేను ఎలా చేసుకుంటున్నాను అనేది మీ అందరితో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో మిస్ చేయకుండా వ్లాగ్ మొత్తం చూసేయండి. గణేష్ చతుర్థి అంటే అందరికీ చాలా స్పెషల్, నాకు కూడా చాలా స్పెషల్ చిన్నప్పటి నుంచి కూడా. సో ఆ వ్లాగ్ అనేది మీ అందరితో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. మిస్ చేయకుండా మొత్తం చూసేయండి. వినాయక చవితి అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది స్వామివారి విగ్రహం తెచ్చుకోవాలి, పత్రి తెచ్చుకోవాలి అండ్ ప్రసాదం రెడీ చేసుకొని బుక్స్ అన్నీ పెట్టేసుకొని దండం పెట్టుకోవాలనేసి చిన్నప్పుడు. సో ముందుగా ప్రసాదం కోసం అయితే నేను పులిహార దద్దోజనం కోసం రైస్ పెట్టేశాను అండ్ కుడుములు ఉండ్రాల కోసం బెల్లం అండ్ పప్పు నానబెట్టుకున్నాను. ముందుగా రోస్ట్ చేసే ఐటమ్స్ అన్నీ చేసేసుకుంటే 1 by 1 ప్రసాదం చేసుకోవచ్చు అని ఫస్ట్ నేను గీ వేసుకొని సేమియా పాయసం కోసం సేమియాని రోస్ట్ చేసుకుంటున్నాను. ఇక నేను రెసిపీస్ ఏం షేర్ చేయట్లేదు, నేను ఏమేం చేస్తున్నానని చూపిస్తున్నాను అంతే. తర్వాత ఇంకొంచెం గీ వేసుకొని కొబ్బరి పొడిని కూడా బ్రౌన్గా అయ్యేంత వరకు లైట్ బ్రౌన్లో రోస్ట్ చేసి పెట్టుకుంటున్నాను. అన్ని స్వీట్స్లోకి వాడుకోవచ్చు అనేసి. ఇలాగ లైట్ బ్రౌన్గా వచ్చాక మనం తీసేయచ్చు. తర్వాత అదే ప్యాన్లో ఇంకొద్దిగా గీ వేసి అటుకులని వేయిస్తున్నాను. ఈ యొక్క ప్రసాదం రెసిపీ అయితే ఫస్ట్ టైం చేస్తున్నాను, మీ అందరికి కూడా షేర్ చేసి చూపిద్దాం అనుకుంటున్నాను. జస్ట్ 2 minutes ప్రొసీజర్ అండి. చాలా అంటే చాలా బాగుంది టేస్ట్, చూసేయండి. సో ఇలాగా నేతిలో అటుకులు వేయించుకుంటే ఇలా ఉంటుంది. దీనికి మనం గట్టి అటుకులైనా వాడుకోవచ్చు, సాఫ్ట్గా మెత్తటి అటుకులైనా వాడుకోవచ్చు. సో వన్స్ ఫ్రై అయిపోయినాక మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి కొబ్బరి పొడి ఉంది కదా, అది కూడా యాడ్ చేశాను. నెక్స్ట్ ఇంకొక గిన్నె తీసుకొని దాంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని 1 స్పూన్ వరకు నెయ్యి వేసుకొని బాయిల్ చేసుకున్నాను. ఆ తర్వాత మనం ఎంత తీపి అయితే కావాలో దానికి తగ్గట్టుగా బెల్లంని యాడ్ చేసుకొని బాగా కొంచెం తీగలాగా లైట్గా కన్సిస్టెన్సీ థిక్ అయ్యేంత వరకు ఉంచుకున్నాము. ఈలోపు నేను నెయ్యిలో మళ్ళీ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించి పెట్టుకున్నాను రెడీగా. తర్వాత మనకు బెల్లం కొంచెం కన్సిస్టెన్సీ చేంజ్ అయినాక ఇలాగా వడకట్టుకొని మనం ఏదైతే అటుకులు ఫ్రై చేసుకున్నామో ఆ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ఎక్కువగా కాకుండా కొంచెం తక్కువగా, లూజ్గా అవ్వకుండా చూసుకోండి. తర్వాత మనము ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకొని నీట్గా ఒకసారి మిక్స్ చేసుకోవడం అంతే అండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఈ ప్రసాదం నాకైతే చాలా బాగా నచ్చింది, అందుకే మీ అందరితో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇది ప్రసాదంలానే కాకుండా మనం తర్వాత కూడా ట్రై చేయొచ్చు, హెల్త్కి కూడా చాలా మంచిది ఈ రెసిపీ వచ్చేసి. ఈలోపు మనము ఉడికిన పప్పులో బెల్లం వాటర్ యాడ్ చేసుకొని తర్వాత బియ్యం పిండి ఉంటుంది కదా, అది యాడ్ చేసుకొని కొబ్బరి పొడిని కూడా యాడ్ చేసి కలిపి ఉండ్రాళ్ళు కుడుముల కోసం దాన్ని సైడ్ పెట్టాను అనమాట ఆరిపోయేంత వరకు. ఈలోపు నేను ఇవన్నీ చేస్తుంటే తేజ వచ్చేసి చాపింగ్లో హెల్ప్ చేస్తున్నాడు. సో నేను ఏది చేయాలనుకున్నా కానీ నాకు బాగానే హెల్ప్ చేస్తాడు తేజ, ఈ చాపింగ్ రిలేటెడ్ ఇవన్నీ గారెల కోసం కట్ చేస్తున్నాడు అనమాట. సో మేమిద్దరం కూడా వర్క్ షేర్ చేసుకొని కంప్లీట్ చేసుకుంటాము. ఆకుకూరలు, కొత్తిమీర ఇవన్నీ కూడా రెడీ చేసి పెడుతున్నాడు నాకు గారెల్లో వేయడం కోసం. తర్వాత మనం కుడుములు ఉండ్రాలకు కలుపుకున్నటువంటి పిండి చల్లబడింది. సో నేను ఇంకా ప్రాసెస్ చేద్దాం అనుకుంటున్నాను. ఇదే పిండిని యూస్ చేసుకొని నేను ఉండ్రాళ్ళు, కుడుములు, మోదకాలు ఇవన్నీ కూడా చేస్తున్నాను. సో డిఫరెంట్ ఐటమ్స్ అన్నీ కూడా ఒకే పిండిని యూస్ చేసుకొని చేసుకోవచ్చు. సో మోదకాలు కూడా మౌల్డ్ ఏం లేకపోయినా మనం చక్కగా ఇలా ప్రెస్ చేసుకొని ఇలా ట్రయాంగిల్ షేప్లో చేసుకొని మనకి అవైలబుల్గా ఉన్నటువంటి ఫోర్క్ని, స్పూన్ని యూజ్ చేసుకొని ఇలా ఘాట్లు పెట్టుకున్నట్లయితే చక్కగా వస్తాయి మోదకాలు ఇవన్నీ కూడా. ఇంతకుముందు నేను పర్ఫెక్ట్గా వీడియో చేసి చూపించాను. సో ఇలాగా డిఫరెంట్ సైజెస్ అండ్ షేప్స్లో తయారు చేసుకొని ఇడ్లీ పాత్రలో చక్కగా స్టీమ్ చేసుకుంటే 10 minutesలో ఈ ప్రసాదం కూడా రెడీ అయిపోతుంది. స్వామివారికి ఇష్టమైన ప్రసాదం కుడుములు ఇవన్నీ కూడా ఉండ్రాళ్ళు. తర్వాత మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆకుకూరలు గారెల్లోకి, ఈ ఆకుకూరలు ఇవన్నీ వేయడం కూడా నాకు మా మమ్మీ నుంచి అలవాటైందండి. టేస్ట్ బాగుంటుంది, చాలా హెల్దీ కూడా. సో ఎక్కువ గ్రీనరీ లేకుండా మనం కలుపుకున్నాక నీట్గా ఉంటుంది, బాగుంటుంది. అండ్ ఫ్రై చేసి పెట్టుకున్నాక వడలు టేస్ట్ కూడా చాలా క్రిస్పీ అండ్ బాగుంటాయి. సో గారెల ప్రసాదం కూడా అయిపోయింది. ఈలోపే నేను పక్కన ప్యారలల్గా సేమియా పాయసం కూడా చేసి పెట్టేశాను. సో ఆల్మోస్ట్ అన్ని ప్రసాదాలు అయిపోయినాయి. నెక్స్ట్ పులిహోర దద్దోజనం రెడీ చేసేసుకున్నాను. ఈ రెసిపీస్ ఏం షేర్ చేయలేదు, జస్ట్ డీటెయిల్స్ అనమాట. సో మొత్తానికి మనం తయారు చేసుకున్న ప్రసాదం అయితే రెడీ అయిపోయింది. గారెలు, పులిహోర చేశాను అండ్ సేమియా పాయసం అండ్ అటుకుల ప్రసాదం ఫస్ట్ టైం చేశాను అండ్ దద్దోజనం, కుడుములు, తర్వాత కౌంట్ కోసం బెల్లాన్ని కూడా ప్రసాదంగా పెట్టాను అండ్ మోదకాలు, ఉండ్రాళ్ళు, తర్వాత ఫ్రూట్స్. ఇలాగా మనం స్వామివారి కోసం తయారు చేసుకున్న ప్రసాదం అంతా కూడా రెడీ అయిపోయింది. ఇంక నేను వెళ్ళి ఫ్రెష్ అయిపోయి స్వామివారిని రెడీ చేసుకుందాము. మేము పూజా మందిరం ముందే స్వామివారిని పెట్టాలనుకున్నాము కాబట్టి అక్కడ ఒక పీటలాగా వేసి కొత్త వస్త్రాన్ని పరిచి
తర్వాత స్వామివారిని పెట్టాలనుకున్నాము. సో ఈ వీడియోలో మేము పూజ ఎలా చేసుకున్నాము, మా స్వామివారిని ఎలా అలంకరించుకున్నాము అనేది కూడా క్లియర్గా చూపించాను. సో వీడియో మొత్తాన్ని ఎండ్ వరకు చూసేయండి. अस्माकं सह कुटुम्बानां सन्तु देवानां गमनार्थं रक्षसां पूर्वे कण्ठारवं भक्त्या देवता मानलाञ्जनम्
ఇలా మా పూజా విధానం అయితే కంప్లీట్ చేసుకున్నాము. చిన్నప్పుడైతే మనం చదువుకున్న బ్యాగ్ అంతా తెచ్చుకొని బుక్స్ అన్నిటికీ బొట్లు పెట్టుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు ల్యాప్టాప్స్ ఏదైతే వర్క్ చేసుకుంటున్నామో అవన్నీ తెచ్చిపెట్టుకొని బొట్టు పెట్టుకొని మేము చేసే ప్రతి పనిలో మాకు తోడుగా ఉండండి అని పూజ అయితే చేసుకున్నాము. తర్వాత వినాయకుడి పుట్టుక గురించి కథ చదువుకున్నాము. చిన్నప్పుడు అపార్ట్మెంట్స్లో ఉండేటప్పుడు సందడిగా ఉండేది. వినాయక చవితి వచ్చింది అంటే పెద్ద విగ్రహంతో ఫుల్గా 5 days 7 days 9 days ఎన్ని డేస్ అయితే పెడతారో అన్ని డేస్ బాగా సందడిగా ఉండేది. వ్రత కథ చదువుకున్న తర్వాత ఇలా కంకణం కట్టుకున్నాం. మన అందరికీ తెలుసు కదా కంకణం ఎందుకు కట్టుకుంటామో. సో మొత్తానికి ఇలాగ మా వినాయక చవితి అనేది కంప్లీట్ చేసుకున్నాము. ఇంట్లో చాలా చక్కగా అంగరంగ వైభవంగా వినాయకుడిని ఆహ్వానించుకొని చేసుకున్నటువంటి ప్రసాదాలన్నీ కూడా చక్కగా తిన్నామన్నమాట. తెలుసో తెలియకో పూజా విధానంలో ఏదైనా తప్పుంటే క్షమించమని వినాయకునికి ప్రార్థన చేసుకున్నాము. అన్ని పండుగలన్నీ ఒక ఎత్తు అండ్ ఈ వినాయక చవితి అనేది చాలా స్పెషల్. అదొక్కటి కూడా చాలా స్పెషల్ అందరికీ కూడా. అదే రోజు సాయంత్రం దీపారాధన చేసి వినాయకుని విగ్రహాన్ని కొద్దిగా జరిపి ఈ సంవత్సరానికి వినాయక చవితి వేడుకల్ని కంప్లీట్ చేసుకున్నాము. వచ్చే సంవత్సరం రెట్టింపు ఉత్సాహంతో ఈసారి క్షేమంగా వెళ్ళి మళ్ళీ లాభంగా రావాలని కోరుకుంటూ మేము చేసే ప్రతి పనుల్లోనూ మాకు తోడుగా ఉండమని ఎటువంటి ఆటంకాలు లేకుండా చూడమని వినాయకుడిని అయితే ప్రార్థన చేసుకున్నాము. మా ఇంటి వినాయక చవితిని మీరు కూడా చూశారు కదా. మీరు ఎలా చేసుకున్నారు ఈ సంవత్సరం అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరి ఒక వీడియోతో మీ ముందు ఉంటాను. బాయ్.